నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందాలని, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పని కోరుకుంటూ ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశీర్వాద సమితి తరపు నుంచి, అదేవిధంగా నల్లగారిపడు గ్రామంలోని పెద్దలు చిలక నాగయ్య, ఆది గారు, అదేవిధంగా పెద్దలు అందరూ కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు మేము చెప్పేది ఒకటే, ఎక్కడికి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ ఇంటికి పోయినా జగన్ చెప్పం తప్ప వేరొకటి మాట లేదు. ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే, నవరత్నాలు ఇప్పటి వరకు మాకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా నరసరావుపేట శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మూడోసారి మేము గెలిపిస్తాము, ఏ గ్రామం పోయినా, ఏ గడప పోయినా కూడా గోపిరెడ్డి గారిని మేము గెలిపిస్తామని చెప్పని భక్తి కంఠంతో చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అరాచక శక్తులు 3 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిపై పోరాటం చేస్తాం. 3 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిపై పోరాటం చేస్తాం. 3 పార్టీలు కాదు, ఇంకొక 3 పార్టీలు కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిట్టన వేలు ఎంపికను కూడా కదిలించలేమని చెప్పని ఎందుకంటే అందుకనే ఈ మధ్యకాలంలో లేని కొన్ని కలబొల్లి కప్పులు అన్నీ చెప్పి రకరకాల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారిపై వరదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు చిన్న మాట, పవన్ కళ్యాణ్ గురించి 2 మాటలు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు 21 సీటు అసెంబ్లీ అభ్యర్థుల సీట్లు తీసుకున్నారు పొత్తులో భాగంగా. 21 సీట్లలో 15 సీట్లు తెలుగుదేశం పార్టీ వారికి ఇచ్చారు తప్ప, జనసేన పార్టీని నమ్ముకొని జనసేన పార్టీలో తిరుగుతూ ఆస్తులు కూడా అమ్ముకొని పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేసినందుకు ఏ ఒక్కరు కూడా సీటు ఇవ్వడం అనేది జరగలేదు. ఎందుకంటే ఈరోజు ఎంత రాజకీయం చేస్తా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి పైన చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి. చివరికి జనసేన పార్టీని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత జనసేన కార్యకర్తలు లేరు, కాపు సామాజిక వర్గం, కాపు సోదరులు కూడా లేరు. ఎందుకంటే కాపులు కోరుకుంటుంది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దామంటే కాపులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అది తెలుసుకోవాలి పావలా కళ్యాణ్ గారు అని చెప్పని మేము హెచ్చరిస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా గెలవబోతా ఉన్నారు. మూడోసారి నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా మూడోసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా గెలవబోతున్నారు. దానికోసం ఈ రాష్ట్రంలో ఉండబడే ఆంధ్ర ఎంఆర్పిఎస్ కమిటీ, అదేవిధంగా అంబేద్కర్ ఆశీర్వాద సమితి కమిటీ సభ్యులు అందరం కూడా, నేను కానీ, మా ఇందిరా గారు కానీ, అదేవిధంగా మా సార్వలో పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి నల్లగారిపై ఉన్న పెద్దలు, ఆది గారు, ప్రెసిడెంట్ గారు, నాగి గారు అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా జగన్ గారి వెంట ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు జగన్ గారిని కోరుకున్నారు. జగన్ గారిని మళ్ళా రెండోసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఇది తెలుసుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసే వరకు మా ఈ పోరాటం ఆగదు. రెండోది, ఈ నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మూడోసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించే వరకు మేము నిద్రపోని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జై డాక్టర్ అంబేద్కర్, జై భీమ్.